హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల జీతాల బిల్లులకు ఏమైంది సెప్టెంబర్ నెలటి సో జీతాల బిల్లు చెల్లింపుల తాజా సమాచారాన్ని అయితే ఇప్పుడు తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, జీతాల కోసం ఉద్యోగుల ఎదురుచూపులు 40% లోపు మందికి అందిన వేతనాలు అనమాట. అంటే ఇంకా 40% కూడా జమ కాలేదని చెప్పచ్చు. స్టిల్ ఈరోజు 4వ తేదీ. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లు జీతాల కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అనుభవాలను గుర్తు చేస్తుంది అని అయితే చెప్పక తప్పడం లేదు. ఆ కాలంలో ఉద్యోగుల జీతాలు పొందడానికి రోజుల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రభుత్వము ఉద్యోగులు మరియు రిటైర్డ్ ఉద్యోగులు టీడీపీ కూటమికి అయితే మద్దతు ఇచ్చారు. ఈ ఏడాది మొదటి 2 నెలల్లో కూడా జీతాలు 3వ తేదీలోపే అందినప్పటికీ గత నెలలో 7 మరియు 8 తేదీల్లో అయితే జీతాలు అందాయి. అయితే ఈ నెలలో కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. ఏపీ ట్రెజరీ అకౌంట్ శాఖ, పోలీసు, న్యాయ, రెవెన్యూ శాఖ ఉద్యోగులకు పూర్తి వేతనాలు అందించినప్పటికీ మిగిలిన శాఖల ఉద్యోగులకు ఇంకా జీతాలు అయితే జమ కాలేదు. జిల్లా వ్యాప్తంగా సుమారుగా 45,000 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులు ఉన్నారు. అందులో రిటైర్డ్ ఉద్యోగులకు 20,000 మంది ఉన్నారు. గురువారం సాయంత్రానికి కేవలం 40% మంది ఉద్యోగులకు మాత్రమే జీతాలు అందాయి. ఎక్కువ సంఖ్యలో ఉపాధ్యాయులు ఉన్న వారికి కూడా ఇంకా జీతాలు అందలేదు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఏపీ ఉద్యోగులకు, ముఖ్యంగా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి బిల్లు స్టేటస్ కనుక చెక్ చేసినట్లయితే ఉదయం వరకు, అంటే ఇప్పటి 5 గంటల వరకు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే చూపించాయి. ఇప్పుడు మరొక అప్డేట్ అండి. ఏపీ ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు జీతాల బిల్లుల స్టేటస్ అయితే తెలుసుకుందాము. సో, ఏపీ రాష్ట్రంలోని ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల జీతాలు ఉదయం నుంచి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే ఉన్నాయి. బిల్లులో ఎటువంటి మూవ్‌మెంట్ లేదు. ప్రస్తుతం వాటి స్టేటస్‌లో మార్పు అయితే రావడం జరిగిందండి. అనూహ్యంగా సాయంత్రం 5 గంటల నుంచి అయితే కొన్ని బిల్లులు ఆర్‌బీఐ ఈక్యూబర్ స్టేజ్‌కి అయితే చేరుకున్నాయి. సో, ఇక్కడ మన స్క్రీన్ మీద చూస్తూ ఉన్నట్టుగా ఆర్‌బీఐ ద్వారా ఈక్యూబర్‌లోకి అయితే బిల్లులు చేరుకోవడం జరిగింది. సో, పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈక్యూబర్. సో, ఈ బిల్లులు అయితే మచిలీపట్నంకి సంబంధించినవి. ఇది విద్యాశాఖకు చెందినది. అలాగే ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం, గిద్దలూరు మరియు మార్కాపురం, నెల్లూరు, కందుకూరు సబ్ ట్రెజరీ పరిధిలో కూడా ఉలవపాడు మండలం ఉపాధ్యాయుల బిల్లులు కూడా ఆర్‌బీఐ ఈక్యూబర్ స్టేజ్‌కి అయితే వెళ్ళాయి. ఈ బిల్లుల ప్రకారం మరికొద్ది సేపట్లో వారికి జీతాలు, పెన్షన్లు అయితే జమ అయ్యే అవకాశం ఉంది. ఏ ఏ బిల్లులు ఈక్యూబర్‌కి వెళ్ళాయో ఇప్పుడు మనం చూద్దాము. సో, పేమెంట్ పెండింగ్ స్టేటస్ ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈక్యూబర్‌లోకి వెళ్ళినటువంటి బిల్లులు ఇక్కడ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, 1454,654 ఈ బిల్లు వచ్చేసి ఆర్‌బీఐ ఈక్యూబర్ స్టేజ్‌కి 4:50 అయితే వెళ్ళడం జరిగింది. మరొక బిల్లు 1502,879 స్టేటస్ వచ్చేసి ఆర్‌బీఐ ఈక్యూబర్ స్టేజ్‌కి అయితే వెళ్ళింది 4:52 అలాగే మరొక బిల్లు 1476,584 ఈ బిల్లు వచ్చేసి ఈక్యూబర్‌కి వెళ్ళడం జరిగింది. 1472,247 ఈ బిల్లు కూడా ఈక్యూబర్‌కి అయితే వెళ్ళింది. ఇక్కడ టైం చూసుకోవచ్చు. అలాగే మరొక బిల్లు 1456,921 ఈక్యూబర్. మరొక బిల్లు 1468,906 ఈక్యూబర్‌కి అయితే చేరుకోవడం జరిగింది. అలాగే మరొక బిల్లు 1475,895 ఈక్యూబర్‌కి అయితే చేరుకోవడం జరిగింది. 1467,276 ఈక్యూబర్‌కి అయితే ఈ బిల్లు కూడా చేరుకోవడం జరిగింది. ఇక్కడ టైం కూడా మనకు రైట్ సైడ్‌లో మెన్షన్ చేసి ఉంది. ఇక మరొక బిల్లు 1456,793 బిల్ వచ్చేసి ఆర్‌బీఐ ఈక్యూబర్ స్టేజ్‌కి అయితే వెళ్ళింది. టైం చూడొచ్చు. 1475,512 బిల్లు కూడా ఆర్‌బీఐ ఈక్యూబర్ స్టేజ్‌కి అయితే వెళ్ళడం జరిగింది. 1522,837 బిల్లు కూడా ఆర్‌బీఐ ఈక్యూబర్ స్టేజ్‌కి అయితే చేరుకోవడం జరిగింది. అదేవిధంగా మరికొన్ని బిల్లులు పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈక్యూబర్ అని అయితే చూపిస్తూ ఉన్నాయి. సో, ఈ బిల్ వచ్చేసి జొన్నలగడ్డ గుంటూరు రూరల్ మండల సాఫ్ట్ జీతాలంటే ఈక్యూబర్‌లోకి అయితే వెళ్ళాయన్నమాట.
సో మనం చూసుకోవచ్చు. జెడ్పీహెచ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారి బిల్లులండి ఇవి. సో ఈ కుబేర్ మరొక బిల్లు 14971177 బిల్ వచ్చేసి ఈ కుబేర్కి అయితే వెళ్ళింది. టైం చూడొచ్చు. సో 14877343 అనే బిల్లు కూడా పేమెంట్ సక్సెస్ అని కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్. సో అంటే జీతాలు క్రెడిట్ అవుతున్నాయి. సో చెక్ చేయొచ్చు. సో మరి ఈరోజు రేపట్లో పూర్తి స్థాయిలో జీతాలు అయితే జమ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులను అప్డేట్స్ అయితే మన ఛానల్ ద్వారా వివరిస్తూనే ఉంటాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే వాచ్ చేస్తూ ఉండండి. మీకు కనుక జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ అయినట్లయితే కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.